చెప్పలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సార్. ఈ పూజారారు పాప వీడు కూడా డాన్స్ ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏం అండర్స్టాండ్? ఈ నందిని ఏం చేస్తుందో, ఎటు నుంచి వచ్చి దెబ్బ కొడుతుందో అర్థమే చావదు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. దీర్ఘాయుష్మాన్ భవ, జన్మదిన శుభాకాంక్షలు. పాప్ మేడం, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఇదే చీర కట్టుకోండి. రేపు పొద్దున కొత్త చీర కట్టుకోండి. పూజ చేయాలి కదా. స్నానం ఎప్పుడు? రేపు పొద్దున చేస్తుందిలే. ఈ టైంలో ఏ తలక మాసిన వేదవా స్నానం చేయడు. నేను మిమ్మల్ని చేయమనట్లేదు బాబు సార్. అంటే నేను తలక మాసనున్నా? అబ్బా బాబు సార్, మీ గురించి మీరు అర్ధరాత్రి పూట ఎందుకు చెప్పుకుంటారు? అమ్మా నందిని, మీ పాప మేడంని త్వరితగతిని స్నానాది కార్యక్రమాలు చేపట్టమను. వెళ్ళండి పాప మేడం. ఇప్పుడు స్నానం ఏంటి? నువ్వు పాప చూడు నందిని. నేను చూడను. ముందు పాప మేడని స్నానం చేసి ఇదే చీర కట్టుకున్నామనండి. ఇదే చీర ఇంకేమైనా కట్టుకోవచ్చు కదా. వద్దు పాప మేడం, టైం వేస్ట్. మేమంతసేపు వెయిట్ చేయలేం కదా. పైగా ముహూర్తం కూడా దాటిపోతుంది. ముహూర్తం దేనికి? అబ్బా మీకెందుకండి, బర్త్డే మీద పాప మేడందా? అవునా? అయితే మాట్లాడు మాట్లాడు. చెప్పండి అత్తయ్య. మీరు నిశ్చింతగా నిద్రపోండి అత్తయ్య, నేను చూసుకుంటాను కదా. అలాగే పాప మేడం, మీరు వెళ్ళండి. ఓకే. తమరేదో ఆగ్రహిస్తున్నట్టున్నారు. ఆడి బొంద ఏది గ్రహించలేడు. ఆడి మొహానికి ఆగ్రహం కూడా. రండి, స్నానం చేశారా? గుడ్. ఇప్పుడు మీరేం చేస్తారంటే రూమ్ లోకి వెళ్ళండి. రాత్రంతా నిద్రపోకండి. అదేంటి? అదంతేనండి, బర్త్డే మీద పాప మేడందా? బావా, పాప మేడం రూమ్ లో బాక్స్ పెట్టావా? అయ్యో మర్చిపోయింది, ఇప్పుడే పెడతా. మరి నన్నెందుకు ఇప్పుడు స్నానం చేయమని చెప్పావు? వై? ముహూర్తం దాటిపోయిందంట పాప మేడం. రేపు పొద్దునే పూజ చేస్తాను, మీరు వెళ్ళండి. పాప పాప మేడం వెళ్ళండి. గుడ్ నైట్. గుడ్ నైట్. దిల్లు పెట్టేశాను. నువ్వేంటి గుడ్ల గుబ్బలా చూస్తున్నావు? వెళ్ళు. వెళ్ళనా? ఏం రోగం? మీరు ఇంకా ఏం తింగర వేషాలు ఇస్తారో గమనిస్తా. ఏం వెయ్యం, వెళ్ళి పడుకుంటావు. ఎంత పని చేసావక్క. అసలు నాంది నీకెందుకు చెప్పావు? ఇప్పుడు చూడు, అనవసరంగా నాతో స్నానం చేయించింది. నా స్లీప్ అంత గాన్. అప్పటికి బాబు చెప్తూనే ఉన్నాడు ఆ నాందిని మాతో గేమ్స్ ఆడుతుందని. నాకు నిద్ర వస్తుంది. ఐమ్ సో టైర్డ్. ఇప్పుడు ఈ పాట ఈ బాక్స్ నుంచి ఎవరు ఆన్ చేశారు? రైట్, ఇందాక గిరితో నందిని చెప్పింది కదా. వాట్ ఎ పెయిన్. బాబా 1 minute కి ఆన్ ఆఫ్ అయ్యేలా టైం సెట్ చేసావా? పాపం పాప మేడం, ఇక రాత్రి అంతా నిద్రే ఉండదు. అంతే కావాలి, లేకపోతే నా మీద పెత్తనం చెలాయించడానికి టిప్స్ అడుగుతుందా? గుడ్ మార్నింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పాపా. పాపా ఏంటమ్మా డల్ గా ఉన్నావు? ఆరోగ్యం బాలేదా? నైట్ అంతా నిద్ర బాబు. అవునా? ఎందుకు? ఓ, స్నానం చేసావని నిద్ర రాలేదా?
జస్ట్ మినిట్ బాబు. ఒక్క నిమిషమే నిద్రపోయావా? 1 minute ఆగు. వై? వెయిట్. ఏంటి ఈ పాటలు వింటూ నిద్రపోలేదా? సారీ, చెప్పు పాప. ఆ ఇడియట్స్ ఈ సాంగ్ నైట్ అంతా రిపీట్ చేసి చేసి నన్ను చంపారు బాబు. అంటే వాళ్ళు కూడా నిద్రపోలేదన్నమాట? Oh, shut up. నేను వాళ్ళ రూమ్ కి వెళ్ళి చూశాను. వాళ్ళు బాగా నిద్రపోతున్నారు. టైమర్ సెట్ చేశారు బాబు. Every 1 minute. ఓకే పాప, ఆ పిల్ల కాకులకి ఈ బాబులు గారు దెబ్బెంటో చూపిస్తా. బాబులు ఎవరు? నేనే పాప, ఫోర్స్ కోసం లూ కలిపి బాబులు అన్నా. నువ్వెన్ని లూలు కలిపినా వాళ్ళు లూజ్ అవుతారని నాకు నమ్మకం లేదు బాబు. నో పాప, ఎటు మనం ఒక గంటలో బయటికి వెళ్తున్నాం. ఎవరు అడ్డం వస్తారో చూద్దాం. నువ్వు త్వరగా రెడీ అవ్వు పాప. మనం బయటకు వెళ్తున్నామని అక్కడికి చెప్తారేమో. అలాంటి అనుమానాలేం పెట్టుకోకు. వెళ్ళొచ్చాక అప్పుడు ఏదో ఒకటి చెప్దాంలే. నువ్వు రెడీ కా పాప? ఓకే. వీళ్ళని ఎలా దెబ్బ కొట్టి బయటికి వెళ్ళానో అర్థం కావట్లేదు. ఇప్పుడు కిందకెళ్తే ఏం చేస్తారో ఏంటో. రెండు పాప మేడం, జాగ్రత్త జాగ్రత్త, స్లిప్ అవుతుంది. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. అదే లేదు బాబు సార్, పాప మేడం ఇవాళ పుట్టారు కదా. నాకేం నవ్వు రాలేదు. కొవ్వుంటే రాదు బాబు సార్. ఏదో ప్రాస కలిసిందని అన్నాలేండి. అమ్మా, మేడం గారిని త్వరితగతిన తీసుకురండి. ఇదిగో పంతులు గారు, తొందరగా అనొచ్చుగా. అదేదో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తామన్నట్టు మాట్లాడతావే. పంతులు గారు, ఈయన మాటలేం పట్టించుకోకండి. మా బావ ఎక్కడా? ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తల్లి. త్వరితగతిన రమ్మన్నాను. మీరు ఇలా కూర్చోండి అమ్మా. అమ్మా, అపచారం అపచారం. మీరు సోఫాలో కూర్చోకూడదమ్మా. పోనీ కుర్చీ తీసుకురానా? అమ్మా నందిని, ఈసారికి వేళాకోళంగా ఉన్నట్టుంది. త్వరితగతిన బయటికి పంపించే. నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలో టెల్ మీ. సాధారణంగా ఇండియాలో కింద కూర్చొని పూజ చేస్తారు పాప మేడం. మీరు అక్కడ కూర్చోండి. ఓకే ఫైన్. అమ్మా, మళ్ళీ ఏమైందయ్యా? కూర్చుంది కదా. మీరుండండి, త్వరితగతిన లేవండి. ముందు ఉత్తర ముఖంగా కూర్చోకూడదు, తూర్పు ముఖంగా కూర్చోవాలి. అయితే కూర్చునే జరుగు పాప. అమ్మా నందిని, మీ అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పు నేను వెళ్తున్నాను. మిమ్మల్ని మా అక్క పంపించిందా? అవును పాప మేడం, ఈయన బర్త్డే పూజలో స్పెషలిస్ట్. మీరు త్వరితగతిన లేచి తూర్పు వైపున కూర్చోండి. అమ్మా, ఈడబ్బా రివాల్వర్ తో షూట్ చేసి పడేయాలి. తూర్పు ఎటో కూడా తెలీదా తల్లి? ఇటు 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 తిరిగి కూర్చోండి. లేవండి పాప మేడం, త్వరితగతిన తూర్పు వైపు తిరిగి కూర్చోండి. లాభం లేదు, వీడిని షూట్ చేసి పడేస్తా. ఎక్కడ కూర్చోవాలో మీరే చెప్పండి. ఇటు ఇటు కూర్చోండి. ఇక ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేదు కదా పంతులు గారు? ఏమీ లేదమ్మా. త్వరితగతిన కానివ్వండి. అలాగే. అమ్మా, పూలు తీసుకోండి. దిలు దిలు. అమ్మా, మళ్ళీ ఏమైంది పంతులు గారు? పూజ ప్రారంభమైన తర్వాత పెళ్ళైన మగవాళ్ళు లోనికి రాకూడదమ్మా. ఉంటే పూజ ప్రారంభం నుంచి ఉండాలి. లేవండి, లేచి కూర్చోండి. బావా, ఇప్పుడు రాకపోతే పాపం పాప మేడం నడుమ కాళ్ళు చచ్చిపడిపోయేలా ఉన్నాయి. లైక్ పాప మేడం. Oh my God. ముందు లేవండి. ఇంకా ఏమైనా రూల్స్ ఉంటే ఇప్పుడే చెప్పేయండి. నాకు నిజంగానే పారాలిసిస్ స్ట్రోక్ వచ్చేలా ఉంది. ఇంకేం ఉండదులే పాప మేడం, లేచి కూర్చోండి. అబ్బా, అయ్యో. కూర్చోవచ్చా? కూర్చోండి అమ్మా. ఈ మంగళ పుష్పాలు తీసుకుని దేవుడి మీద చల్లండి. రివాల్వర్ కనిపించట్లేదు, మా ఫోన్లు కనిపించట్లేదు. పాపను అడుగుదాం. పాప, 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 మీకు అసలు బుద్ధుందా? ఎందుకలా చెవి కోసం మెక్కలా అరుస్తారు? చూసావు పాప, నన్ను ఎన్ని మాట్లాడుతున్నాడా? కరెక్ట్ గానే అన్నాడు. పాప, అమ్మా మీరు మళ్ళీ లేచి కూర్చోండి. త్వరితగతిన లేచి కూర్చోండి. నా మీద కోప్పడుతోందేంటి? అసలు రివాల్వరు ఫోన్లు ఏమైనట్టు?
పాపా ఇదంతా వాళ్ళ కుట్రే పాపా. అక్క పంపింది అన్నారుగా. అదే నాకు అర్థం కావట్లేదు పాపా. తను పంపిందో ఈ ఈడియట్స్ ప్లాన్ ఏమో మీ అక్కకోసారి ఫోన్ చేసి కనుక్కో. పాపా నీ కాళ్ళు కొత్తటంలో పడి అసలు విషయం మర్చిపోయా. నీ ఫోను నా ఫోను రివాల్వరు కనిపించట్లేదు పాపా. అవును పాపా, మొత్తం వెతికాను. అంటే వాళ్ళు తీసుంటారంటారా బాబు? నా అనుమానం కూడా అదే పాపా. రండి పాప రండి మేడం. పాప మేడం, రండి, రండి. ప్లీజ్. కేక్ అన్నావు, మరి ఇదేంటి? మొన్న మా పని మనిషి కూతురు బర్త్డే కూడా కేక్ కట్ చేశారు. వాళ్ళు కట్ చేసి మీరు కట్ చేస్తే తేడా ఉండక్కర్లేదు. అందుకే రొటీన్ కి భిన్నంగా పిజ్జా తెప్పించాను పాప మేడం. మరి డెకరేషన్ కూడా లేదు? అది కూడా వాళ్ళు సేమ్. అక్కర్లేదు పాప మేడం, మళ్ళీ బాబు సార్ నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నారు. మేడం ఇప్పుడు మీరు పిజ్జా కట్ చేద్దరు గాని. బాబు సార్ ఇవన్నీ డస్ట్బిన్ లో పడేసరండి. డస్ట్బిన్ లో వద్దు. ఏంటి డస్ట్బిన్ అనగానే అంత రియాక్షన్ ఇచ్చా? ఏం లేదు బాబు సార్, పెద్దవాళ్ళతో ఎందుకని మా దిల్లు ఉద్దేశం. నేను పడేసి వస్తానండి. అవసరం లేదు, ఓవర్ యాక్షన్ ఆపు. నేనే పడేస్తా. పాపా నీ పిజ్జా కటింగ్ కాసే పాపు, నేను ఇప్పుడే వస్తా. బాబా ఈ నోటు తులు చూడు ఎంత పని చేసిందో. పాపా దొరికాయి, పాపా దొరికాయి. పాపా ఇదిగో, మాట తప్పకు, కాల్చిపడే. భయ్యా నేను జంపు. ఎంత పని చేశారు పాప మేడం, బుల్లెట్ దిగింది. నాటకాలా? అసలు సౌండే రాలేదు. దానికి సైలెన్సర్ పెట్టారో ఎదవా. మరి రక్తం రాలేదు. అది లేజర్ రివాల్వర్ సన్నాసి. లేజర్ కిరణాలు తాగానే చేస్తారు. రేమో రేమో ఒరే రేమో, లేరా. ఎంత పని చేసావు పాపా. బాబా పోలీసులకు ఫోన్ చేయి. ఇప్పుడు పోలీసులు ఎందుకు? ఎందుకా, మిమ్మల్ని జైల్లో పెట్టించి మీకు యావజ్జీవ శిక్ష విధించేంత వరకు నేను నిద్రపోను. నా వల్ల కావట్లే, అనవసరంగా కమిట్ చేసింది. అదిగో బతికాడు. రేమో 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 రే, ఎక్కడ ఎక్కడ మంట ఎక్కడ జరిగింది? సార్, ఇక్కడ సార్, ఇక్కడ. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఎవరు చేశారు? వీడే. నేనా? నా పేరు చెప్పలేదు. ఇతనే. పాపా నా కోసం సాక్రిఫైస్ చేయవా? పాపా ఏంట్రా చూస్తున్నావు? అదిగా సార్, అసలు ఏం జరిగిందంటే రాజులు రేమోని హాస్పిటల్ తీసుకెళ్దాం. ఆపుతావా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, లేజర్ కిరణాలను లేజర్ కిరణాలతోనే తీయాలి. ఏయ్ బేబీ, ఆ రివాల్వర్ ఇవ్వు. ఓకే. చూసారు ఎస్ఐ గారు, మీ కళ్ళ ముందు గన్ను పెట్టి. లేరేమో లే. రేమో బతికవాలే. ఇన్స్పెక్టర్, ఇప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఆడు బతికాడు కదా సార్. ఫోన్లే దిల్లు వదిలేద్దాం సార్, ఈసారి వదిలేయండి. ఓకే ఆగండి ఇన్స్పెక్టర్. వదిలేయాలంటే వీళ్ళు మమ్మల్ని వదిలేయాలి. మా మాట వినాలి. చెప్పండి. అలాగే. ఓకేనా? ఓకే. ఓకే భయ్యా నేను వస్తాను భయ్యా. చెప్పక్క. వాట్? నువ్వెవరికి ఫోన్ చేయలేదా? మొత్తం నందినియే చేసిందా? రివాల్వర్